చలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి ఏపీ ఎంసెట్ రిజల్ట్ అయితే వదిలేరు కదా ర్యాంక్ కార్డుకి సంబంధించి. దాంట్లో మేజర్గా కొన్ని డౌట్స్ అయితే అడిగారు. దాని గురించి వీడియో చేస్తున్నాం. వీడియో ఎండ్ వరకు చూడండి, మొత్తం డౌట్స్ క్లారిఫై అయితే చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి మాకైతే మార్క్స్ అయితే వచ్చాయి బ్రో. కాకపోతే ఐపీ మార్క్స్ ఎందుకు యాడ్ అవ్వలేదు అని చాలామంది అయితే నన్ను రీసెంట్గా అడిగారు. కాబట్టి ఇప్పుడు నేను ఆ డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, స్టేటస్ క్వాలిఫైడ్ ఇన్ ఏపీ ఎంసెట్ 2025. ఎంసెట్లో అయితే క్వాలిఫై అయితే అయిపోయారు. ఓకేనా, మీరైతే ఎంసెట్లో ఫస్ట్ క్వాలిఫై అయితే అయిపోయారు. కాకపోతే మీరు ఎంసెట్ మార్క్స్ అనేది డిక్లరేషన్ అనేది ఇలా అసలుకి డిక్లరేషన్ ఎవరు ఇవ్వాలో మీకు క్లారిటీగా చెప్తాను. మీరు సిబిఎస్ఈ అయినా, ఐఎస్సి అయినా, నెక్స్ట్ వచ్చేసరికి అదర్ స్టేట్స్ వాళ్ళైనా డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. మీరు ఫిల్ చేయనట్టయితే వాళ్ళకైతే ఈ ర్యాంక్ అనేది రాలా. ఇప్పుడు ర్యాంక్ రాలేదంటే మీకు ర్యాంక్ కార్డు ఉంటుంది కదా, ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డు, దాంట్లో కూడా మీకు ఇలా వస్తుంది, యువర్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని. ఇలాగా మీకు నార్మల్గా వస్తుంది. మీకు వెయిట్ చేయండి. ఒకవేళ ఎలాంటి అప్డేట్ వచ్చినా ఏపీ ఎంసెట్ వాళ్ళకి సంబంధించి ఒకవేళ డిక్లరేషన్ ఫామ్ మళ్ళీ వదిలినా మీకు అప్డేట్ చేస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ వచ్చిన వెంటనే మీకు ర్యాంక్ అనేది చూపించలేదు. ఒకవేళ డిక్లరేషన్ ఫామ్ మళ్ళీ వదిలితే అప్పుడు ర్యాంక్ చూపించే అవకాశం ఉంది. ఇప్పుడు సెకండ్ డౌట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నార్మల్గా ఇక్కడ సెకండ్ డౌట్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఏంటంటే క్వాలిఫై అయి ఉంటారు. ఓకేనా, కాకపోతే 33 మార్క్స్కి క్వాలిఫై ఉంటారు. అసలు వాళ్ళు ఎట్లా క్వాలిఫై అయ్యారని చాలామంది నన్ను డౌట్ అడిగారు. వాళ్ళ గురించి క్లారిటీగా చెప్తాను చూడండి. ఇప్పుడు 33 మార్క్స్కి క్వాలిఫై అయిందంటే ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళైతే క్యాండిడేట్స్ అయితే క్వాలిఫై అయినట్టు. ఓకేనా, ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 40 మార్క్స్ ఉండాలి క్వాలిఫైయింగ్. కాబట్టి ఇది మీరు క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ 33 మార్క్స్ వచ్చిందంటే కంబైన్ స్కోరు వాళ్ళు క్వాలిఫై అంటే ఎస్టీ అండ్ ఎస్సీ క్యాండిడేట్స్ క్వాలిఫై వాళ్ళు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తుంది కదా, నార్మల్గా ఇప్పుడు కంబైన్డ్ మార్క్స్ అలాగే మనకి ఎంత వచ్చింది అక్కడ ర్యాంక్ 3K ర్యాంక్ అయితే వచ్చింది. ఓకేనా, దగ్గర 4K అయితే ఉంది. ఓకేనా, ఇక్కడ మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. కెమిస్ట్రీ అండ్ అలాగే ఎంపీసీకి సంబంధించి టోటల్ ఎంసెట్ మార్క్స్ ఇచ్చాడు. అలాగే కంబైన్డ్ మార్క్స్ ఇలా వస్తే టోటల్ ఐపీ మార్క్స్ ప్లస్ ఎంసెట్ కలిపినట్టు. ఓకేనా, క్వాలిఫైడ్ ర్యాంక్ కూడా వచ్చినట్టు. ఓకేనా, ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైనకుండా 3 మేజర్ డౌట్స్ అయితే క్లియర్ చేశాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఫర్దర్గా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఫర్దర్గా ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, కామెంట్ చేయండి, పక్కగా రిప్లై ఇస్తాను మ్యాక్సిమం డౌట్స్కి. ఇంకా ఎవరైనా మిస్ చేసుకోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్. థ్యాంక్ యూ.